సార్ ఇంత చేశాక మీకు ఎప్పుడు డైరెక్షన్ చేయాలని చెప్పి అనిపించిందా? నాకు అనిపించలేదండి, టు బి ఫ్రాంక్. నాటకాలు కొన్ని చేశాను కానీ నాటకాలు రాశానండి, రేడియో నాటకాలు రాశాను, స్టేజ్ ప్లేలు రాశాను. డైరెక్షన్ చేయాలని డైరెక్షన్ ఎందుకంటే అది వెరీ వెరీ డిఫికల్ట్ ఆర్ట్ అండి. అన్నిటి మీద మంచి గ్రిప్ ఉండాలండి. సినిమా ఫీల్డ్ అయితే మీకు తెలియదు ఉంది, 24 క్రాఫ్ట్స్ గ్రిప్ ఉండాలి. అయితే నటన అంటే ఒక ఓన్లీ నటన కాన్సన్ట్రేట్ చేసి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పుడు అనిపించలేదా? ప్రొడ్యూస్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అండి, రామానాయుడు గారి బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనిపిస్తుందండి. నాది గోచీకి పెద్ద, తువ్వాలకి చిన్న, కానీ కంఫర్టబుల్ బ్యాంక్ బ్యాలెన్స్. అందు గురించి రిస్క్ తీసుకోవడం. ఈసీఎల్ మిమ్మల్ని చాలా చెడగొట్టింది సార్. చెడగొట్టలేదు సార్, లైఫ్ ఇచ్చింది సార్. అది మీరు అనుకుంటున్నారు? అంతే నేను అనుకోవడం. ఇప్పుడు నా జీవితం నేనే అనుకోవాలి కానీ మీరెవరు అనుకోవడానికి? మీరు నేను బాగా కృషి చేయలేదు అనుకోవడానికి మీరెవరు? నేను బాగా కృషి చేశాను. మీరు బాగా షైన్ అవ్వలేదని మీరెవరు? నేను బాగా షైన్ అయ్యా అని. నేను సాటిస్ఫై అవ్వకపోతే అసంతృప్తి మిగులుతుంది. అసంతృప్తి అంత దౌర్భాగ్యం కొట్టి. అసంతృప్తి అంటే అది చాతకాని వారు అనుకునేది కూడా అని అంటారు. అంటే ఒకసారి పాపం ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, చేతకాని వాళ్ళు అని కాదండి, కొంతమంది ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు కూడా వాళ్ళకి అవకాశాలు రాకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. నా కళ్ళతోటి నేను చూశాను. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వెలగాలంటే టాలెంట్ ఉండాలా, లక్ ఉండాలా? రెండుంటే ఏది ఉండాలి చెప్పండి? టాలెంట్ ఉంటే లక్ వస్తుంది సార్, లక్ ఉంటే టాలెంట్ లేదనుకోండి. టాలెంట్ లేకపోతే అసలు అక్కడికి వెళ్ళలేడు సార్ వాడు అక్కడ ముందర ఎంట్రీ కుదరదండి వాడికి. టాలెంట్ అన్నది ఎంట్రీకి ఉపయోగించి. పేర్లు చెప్పలేను కానండి, ఇప్పుడు వెలుగుతున్న హీరోలు కొందరు వాళ్ళ ఫస్ట్ సినిమాలు చూస్తే మీకు చాలా భయం వేస్తుంది, ఎవరు వీడు అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఏదంటే జస్ట్ లక్, బికాస్ ఆఫ్ లక్ దే హావ్ యాక్టెడ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. లక్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ దెమ్. బ్యాక్గ్రౌండ్ అది లక్. వాళ్ళ లక్ ఏమిటంటే టాలెంట్ కాదు వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఓ ప్రొడ్యూసర్ గారు కొడుకున్నాడు అనుకోండి, వాడికి ప్రొడ్యూసర్ ఫాదర్ అవడం లక్. ఓ పెద్ద లీడింగ్ యాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడి కొడుకు హీరో అయ్యాడు అనుకోండి, వాడి టాలెంట్ కాదు, వాడి లక్కల్లా వాళ్ళ ఫాదర్. వాడికి కూడా అలా కూడా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. 4-5 సినిమాలు చేసి అప్పటికీ టాలెంట్ ప్రూవ్ చేయకపోతే వెనక్కి పంపించేసిన వాళ్ళు ఉన్నారు. నోబడీ విల్ టేక్ రిస్క్ సార్. ఇదేంటంటే ఫైన్ కమర్షియల్ కదా ఆర్ట్. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెనకాల పెద్ద ప్రొడ్యూసర్స్ కొడుకులు, పెద్ద పెద్ద యాక్టర్ల కొడుకులు కూడా లక్ ఉందనుకుని, వాళ్ళ ద్వారా లక్ ఉందనుకుని వచ్చి ఈ టాలెంట్ లేకపోవడం వల్ల దేర్ ఆర్ ఇంటర్లింక్డ్ సార్. రెండు కూడా సైమల్టేనియస్గా వెళ్తేనే రైలు స్పీడ్గా ఒక పట్టా మీద వెళ్ళదు సార్. 2 పట్టాలు ఉండాలి. 2 పట్టాలు ఈ ఆర్ట్కి, ఒకటి టాలెంట్. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఒకే పట్ట మీద ఎట్లా నడవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. సక్సెస్ అయ్యొచ్చు. డ్రోన్లు దిబ్బ తిరుగుండం చాలా రకరకాలు వస్తున్నాయి. సింగిల్ పట్టా మీద వెళ్ళే రైళ్లు కూడా వస్తున్నాయి. వాళ్ళ అదృష్టం బాగుంటే అదే దాని మీద, దానికి కూడా అదృష్టం ఉండాలండి.